ఏపీలో పెన్షన్ పరేషాన్ కంటిన్యూ అవుతోంది. గత నెలలో సచివాలయాల దగ్గర పడిగాపులు పడిన వృద్ధులు ఇప్పుడు బ్యాంకుల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ప్లేస్ మారింది తప్ప అదే క్యూ, అవే ఇబ్బందులు ఎదుర్కొన్నారు లబ్ధిదారులు. ఆంధ్రప్రదేశ్లో అవ్వాతాతల్ని పెన్షన్ టెన్షన్ పెడుతోంది. గత నెల ఇబ్బందుల దృష్ట్యా ఈసారి సిస్టమ్ మార్చినప్పటికీ కష్టం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. బ్యాంక్ అకౌంట్లకు పెన్షన్లు జమ చేయడంతో లబ్ధిదారుల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ఇటు బ్యాంకుకు అటు సచివాలయానికి కాళ్లు ఈడ్చుకుంటూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సరి పెన్షన్ డీబీటీ ద్వారా బ్యాంక్ అకౌంట్స్ కి క్రెడిట్ అయింది. బ్యాంక్ అకౌంట్స్ గురించి సరైన అవగాహన లేని వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2-3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నవారు ఏ అకౌంట్ లో పెన్షన్ పడిందో తెలియక తలలో పట్టుకున్నారు. మరికొందరు ఇదే అకౌంట్ లింక్ చేశాం అయినా పెన్షన్ పడలేదంటూ అటు బ్యాంకుకు ఇటు సచివాలయానికి కాళ్లు ఇడ్చుకుంటూ ఎండలో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకులకు వెళ్లిన అలవాటు లేకపోవడం, ఏటీఎం కార్డుల వాడకం తెలియకపోవడంతో అవ్వాతాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంక్ ఖాతాలు వాడని వారికి తిప్పలు తప్పలేదు. బ్యాంకు లావాదేవీలు లేకపోవడంతో అకౌంట్లు డీయాక్టివేట్ లేదా ఫ్రీజ్ మోడ్లోకి వెళ్ళినట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డుల్ని చూపించి మళ్లీ అకౌంట్ ను యాక్టివేట్ చేసుకోవచ్చని చెప్తున్నారు. దీంతో తమ అకౌంట్ లో యాక్టివేట్ చేయించుకునేందుకు బ్యాంకులకు వృద్ధులు క్యూ కట్టారు. ఎండలోనే బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడ్డారు. గతంలో పెన్షన్లు ఇళ్లకు తెచ్చిచ్చేవారని ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందంటూ ఆవేదన చెందారు లబ్ధిదారులు. ఇదిలా ఉంటే అన్నమయ్య జిల్లా రాయచోటిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెన్షన్ ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన సుబ్బన్న అనే వృద్ధుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయి కన్ను మూయడం స్థానికంగా విషాదాన్ని నింపింది. పెన్షన్ ఇబ్బందులపై పొలిటికల్ గా కూడా రచ్చ కంటిన్యూ అవుతోంది. టీడీపీ టార్గెట్ గా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వల్లే అవ్వాతాతలకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయని మండిపడ్డారు ఎమ్మెల్యే రోజా. చంద్రబాబు నాయుడు చేసిన నీచ రాజకీయాల వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునే అవ్వతాతలు, దివ్యాంగులు ఎంత కష్టపడుతున్నారో చూస్తేనే మనసు ద్రవించిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడికి మనసు అనేది లేదు. మొత్తంగా ఏపీలో చాలా చోట్ల పెన్షన్దారులకు ఈసారి కూడా తిప్పలు తప్పలేదు. బ్యాంక్ అకౌంట్లతో గందరగోళానికి గురయ్యారు. పెన్షన్ పడలేదంటూ కొందరు, పెన్షన్ పడినా అకౌంట్ డీయాక్టివేట్ అయిందంటూ మరికొందరు ఆందోళనకు దిగారు.